ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆక్సిజన్ గణేష్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతుంది. దీన్ని స్పెషల్ గా నల్లమల ఫారెస్ట్ నుంచి చెక్కని తీసుకొచ్చి మరి డిజైన్ చేశారు. మరి ఈ ఆక్సిజన్ గణేష్ ఎక్కడుంది, దాని డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈ రోజు మనం ఒక స్పెషల్ ఆక్సిజన్ గణేష్ దగ్గరకు వచ్చాము, మన జాన్ అన్న దగ్గరికి. ఇది ఎక్కడో కాదు, ఇది నాగోల్ మెట్రో నుంచి 822 పిల్లర్ నెంబర్ ఉంటుంది. ఆ పక్కనే మీరు గలీలోకి వచ్చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట. అన్న పేరేంటిదన్న? లక్ష్మీ మట్టి గణేష్. ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉండబోతుంది. నార్మల్గా ఇదైతే మన వేరే స్టేట్లో, ఐ థింక్ నాగపూర్ అనుకుంటా, అక్కడైతే ఆక్సిజన్ గణేష్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం మన దగ్గర అయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఈ ఆక్సిజన్ గణేష్ కాళ్ళు చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. అండ్ కాళ్ళ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి మూషికం కూడా కనిపిస్తుంది. ఇదంతా చెట్టుని నల్లమల ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి అయితే దీన్ని అయితే అటాచ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో కాళ్ళు కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. అండ్ మనం కొంచెం పైకి వెళ్ళిపోతే మనకి స్నేక్ కూడా కనిపిస్తుంది, పాము. ఇదంతా పాము. మనం కొంచెం పైకి వెళ్తే హ్యాండ్ కనిపిస్తాయి. హ్యాండ్స్ కూడా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. అండ్ మన పైన హెడ్ చూడండి, హెడ్ పార్ట్, ఆ తొండం, ఆ చెవులు కూడా చాలా నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారు ఈ ఆక్సిజన్ గణేష్ అని. స్పెషల్గా నల్లమల ఫారెస్ట్ నుండి ఈ వుడ్ని తీసుకొచ్చి, చెక్కని తీసుకొచ్చి అయితే అటాచ్ చేశారు. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకు ఒక పక్షి కూడా కనిపిస్తుంది చూడండి, ఈ పక్షిని చూడండి. సో ఇదైతే బుక్ అయిపోయింది, తాడిపత్రికి అయితే వెళ్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 15 feet వరకు అయితే ఉంటుంది. పైన మీకు ఇంకా కొంచెం హైట్ కూడా రావచ్చు. మొత్తం మట్టితో చేసిందే అండ్ చెక్క కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా, పైనుంచి కింద వరకు చూడండి డీటెయిలింగ్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక 15 feet ఉంటుంది అన్న. 15 feet. 15 feet ఉంటుంది. Exactly 15 feet. వర్క్ అంతా అయిపోయింది ఇది. ఇంకా పైన పెరుగుతుంది హైట్. ఓకే, ఇంకొంచెం పైన పెరుగుతుందని చెప్పేసి అన్న వాళ్ళు చెప్పారు. నా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ పెట్టాలి, కొంచెం లాస్ట్ మూమెంట్ పెడతాం అది. ఓకే ఓకే అన్న. ఇది బుక్ అయిపోయింది అన్న. అన్ని దాదాపుగా ఈ సంవత్సరం 2024లో మట్టి గణపతులకు చాలా మంది రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సెట్ లో అన్ని 100 గణేషులు చేసినాం. 100 గణేషులు ఉడక టోటల్గా మనకు బుక్ అయిపోయినాయి. ఒక 2-3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ఈ ఆక్సిజన్ గణేష్ మీకు వచ్చిన తోట వేరే వాళ్ళు ఏమన్నా డిజైన్ లేదు, కొంత మిత్రులు అదే మన వర్క్ యూట్యూబ్లో చూసి ఈ గణేష్ని చేయించుకోవాలని వాళ్ళు ప్యాటర్న్ తీసుకుని రావడం జరిగింది. సో ఈ లైన్ మొత్తం దాదాపుగా వాళ్ళ కస్టమైజ్ ద్వారానే చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఏదైతే మాకు గణేష్ కావాలి అంటే ఆ గణేష్ని ఆ విధంగా తయారు చేయడం, మార్కెట్లో పెట్టడం, వాళ్ళకు కూడా ఫుల్ సాటిస్ఫై అయినారు అనమాట. ఓకే, ఈ రకంగా మంచి వర్క్ చేసిండు అన్న. సో ఇప్పుడు మన దగ్గర వినాయకులు తీసుకోవాలంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, మాక్సిమం ప్రైస్ ఎంత ఉంది హైయెస్ట్? మన దగ్గర చిన్న గణేష్లు ఇంట్లో పెట్టుకున్న 6 ఇంచుల నుంచి దాదాపుగా 15 feet హైట్ వరకు గణేష్ ఉంది. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్. ఓకే, అందరికి రీజనబుల్ గానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, మట్టి గణపతిని పూజించాలనే ఆలోచనతోనే మనం మార్కెట్లో పిఓపికి ఉన్న దానికన్నా లక్షలు వాళ్ళు చెప్తే మనం 1000 ఉడక కాదు, దాదాపుగా 20 నుంచి 50 మధ్యలోనే ఇక్కడ మనం రేట్లు అనేటువంటి పెద్ద గణేష్లకు పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఉడక వీళ్ళు కస్టమైజ్డ్ ఉడక మేము ఎక్కువ డబ్బులు అడగకుండానే వాళ్ళకు అందుబాటులోనే ఉండి పనిచేయడం జరిగింది. చాలామంది చాలా వచ్చారు, మాకు కూడా కావాలన్నారు, కానీ ఇక్కడ టైం అయిపోవడం వల్ల మనం వాళ్ళ కస్టమైజ్ తీసుకోలేకపోయినాం. ఓకే, చూస్తున్నారు కదా జాన్ అన్న అయితే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో మనకి. సో ఈ వీడియో చూస్తున్న మీరైనా ఇక్కడికి వచ్చి విగ్రహం తీసుకోవాలంటే అన్న కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, మన వీడియో చూపిస్తే అన్న డిస్కౌంట్ ఇస్తారు కదా. 100%. ఓకే, సో మనం ఇంకా ఏ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాము. ఆక్సిజన్ గణేష్ ఆపోజిట్ గానే మనకి ఇంకొక ఆక్సిజన్ గణేష్ ఉంది. సో ఇది కూడా డిజైన్ అయితే చేశారు. నాకు తెలిసి ఇది కూడా బుక్ అయిపోయింది అనుకుంటాను. సేమ్ అలానే ఉంది ఇది కూడా. ఈ ఆక్సిజన్ వినాయకుడే కాకుండా ఇక్కడ మనకి ఇంకా చాలా రకాల వినాయకులు అయితే కనిపిస్తున్నారు చూడండి. దాదాపు వర్క్స్ వచ్చేసి 70 to 75% కంప్లీట్ అయిపోయాయి. ఇంకొంచెం ముందు మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి వినాయక చవితికి, సో మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ చాలా అంటే చాలా రకాల వినాయకులు అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడే చూడండి నరసింహస్వామి వినాయకుడు. అండ్ ఇక్కడ చూస్తే మీకు వేరే ఆకారం రథం ఉంది చూడండి, రథం ఉన్న వినాయకుడు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి నరసింహస్వామి మీద కూర్చున్న వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం విగ్రహము. ఇక్కడ నరసింహస్వామి వారు కనిపిస్తున్నారు, పక్కనే వినాయకుడు కూర్చున్నారు.
చాలా డీటెయిలింగ్ ఉంది. ఇది కూడా వర్క్ అయితే ఒక 65-75% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. కింద మనకి మూషికం కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది కూడా బుక్ అయిపోయింది అనుకుంటా. వినాయక చవితికి ఒక 1 వీక్ ముందు రోజు వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోతే వీళ్ళైతే డెలివరీ చేస్తారు. వాళ్ళు కూడా వచ్చేసి వినాయకుని తీసుకుని వెళ్తారు. అండ్ మీరు పైన కిరీటం కూడా చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ ఒక 17 to 18 feet వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ముందు ఇక్కడ పళ్ళు చూసారా ఎంత డీటెయిలింగ్ ఇచ్చారు ఇక్కడ. నైస్, బాగుంది. ఆ మెడలో హారాలు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి చాలా క్యూటెస్ట్ వినాయకుడు ఉన్నాడు. నాకు తెలిసి ఇది మొత్తం వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోతే ఇది చాలా క్యూటెస్ట్ వినాయకుడు అయిపోతారు అనమాట. నార్త్లో ఇలాంటి వినాయకులు మనం చూసుంటాం కానీ మన దగ్గర చూడండి చాలా బాగున్నాయి. మన నార్త్ సైడ్ చూసుకుంటే మహారాష్ట్ర, ముంబైలో చూసుకుంటే వాళ్ళు చాలా హైట్లో పెడతారు. కానీ మన సైడ్ ఏంటంటే చాలా విడ్త్గా ఉంటాయి. సో మన సైడ్ విడ్త్గా ఉంటేనే చాలా అందంగా ఉంటాయి. వినాయకుడు చాలా అందంగా డిజైన్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. తీసుకురా మీరు ఎంత 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 ఫీట్ తీసుకోవాలనుకుంటారు? ఎంత హైట్? 4-5. బడ్జెట్ ఎంత మరి? వేసుకోరా సందాలంతా? ఎంతమంది ఉన్నారు గ్యాంగ్ అంతా? 4 ఉన్నారా? ఎక్కడ ఏ గలీలో పెడుతున్నారు? సూపర్, ఆల్ ద బెస్ట్. మంచి వినాయకుని తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ 3 years నుంచి కస్టమర్ అంట, బాగా రెగ్యులర్ కస్టమర్, చాలా సంవత్సరాలు తీసుకుంటున్నాడు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని చెప్పేసి నాతో చెప్పాడు. నాతో కాదన్న మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చెప్పు అని చెప్పగానే చెప్తా అని చెప్పేసి అన్నాడు. అని ఒకసారి చెప్పండి. హాయ్ అన్న, నా పేరు శ్రీకాంత్. నేను కోటిపల్లి నుంచి వచ్చాను. నేను 3 years నుంచి డాన్ దగ్గర కస్టమర్ అనమాట. ఇతని వర్క్ అనేది చాలా బాగుంటుంది. మేము ఈసారి ఫోటో ఇచ్చి కస్టమైజ్ చేసుకున్నాం. మా విగ్రహాన్ని ఒకసారి చూపిస్తారండి. ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాము. వీళ్ళు బుక్ చేసుకున్నది. సో ఈ విగ్రహాన్ని స్పెషల్ గా డిజైన్ చేయించారా? ఫోటో మేము డిజైన్ చేయించామండి. యాక్చువల్ లాస్ట్ టైం లాల్ బాగ్చా రాజా ఉంది కదా, అవునవును, 2021 ఇయర్ లో పెట్టారన్నమాట విగ్రహము. దాన్ని నేను కస్టమైజ్ చేసి ఫోటో ఇచ్చి చేయించారన్నమాట. సో వీళ్ళైతే ఈ ఫోటోని అయితే అన్నకు పంపించేసి మాకు ఇలాంటి డిజైనే కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డిజైన్ కావాలని చెప్పేస్తే అన్న అయితే డిజైన్ అయితే చేశారు. సో వర్క్ అయితే ఇలా వచ్చింది. మొత్తం ఫినిషింగ్ అయిపోతే మనకి ఇలా ఉంటాడు విగ్రహం. స్వామివారు అయితే గణేష్ మూర్తి ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వర్క్స్ అయితే ఒక 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా టోటల్ కంప్లీట్ అయిపోతే నాకు ఒక 1 వీక్ ఒక 8 days టైం పడుతుంది. సో వినాయక చవితికి ఒక 3-4 days ముందు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వీలైతే మనం ఆ రోజు కూడా వచ్చేసి కంప్లీట్ చేసేద్దాము. సో అన్న నైస్ సెలక్షన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే అనుకుంటున్నారు, వేరే మోడల్ ఏమని అనుకుంటున్నారు? వేరే మోడల్ అనుకుంటున్నాం. మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని కాపాడుకుందామని నేను అందరినీ మనవి చేస్తున్నాను. అందరూ కలిసి మట్టి వినాయకుడిని సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాళ మన వీడియో. స్పెషల్ ఆక్సిజన్ గణేష్ అయితే చాలా బాగున్నాడు కదా. అండ్ ఈ గణేష్ నేను సిరీస్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. లాస్ట్ వీడియో ధూల్పేటలో గణేష్లు ఎలా అయితే ఉంటాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అది వీడియో బాగా వెళ్ళిపోతుంది. అది మీరు చూడకపోతే ఫస్ట్ వెళ్ళిపోయి చూడండి, అక్కడ చాలా గణేష్లు ఉన్నాయి. ప్రజెంట్ నేను నాగోల్లో ఉన్న ఆక్సిజన్ గణేష్ అయితే చూపించాను. అండ్ ఈసారి మీరు మీ ఏరియాలో మీ గల్లీలో ఎలాంటి వినాయకుని పెడుతున్నారు, ఎంత హైట్లో పెడుతున్నారు, అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ గణేష్ వ్లాగ్ సిరీస్లో నెక్స్ట్ ఏం కవర్ చేయాలో, లేకపోతే మీ దగ్గర ఏమన్నా డిఫరెంట్ గణేష్ ఐడల్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఒకసారి ఫోటో టెక్స్ట్ చేయండి. వీలైతే నేను మీ ఊరికి వచ్చి మరి నేను ఆ వీడియో అయితే కవర్ చేస్తాను. సో ఇది నా వీడియో. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.